హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సినిమా గుర్తొచ్చింది నాకు టక్కున. ప్రతిరోజు పండగే అన్నట్లు ఇప్పుడు సిన్బాబుకి ప్రతిరోజు మంగళవారమే అన్నది సిన్బాబు నొక్కి ఒక్కానిస్తున్నాడు. మనం చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు జీవితాంతం రెండు ప్రిన్సిపల్స్తో బతికినాడు. మనిషి అన్నోడికి చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి, కానీ చంద్రబాబుకు ఉండేది రెండు ప్రిన్సిపల్స్. అందుకే టిట్టి ఊపుతాడు. ఒకటి ఏంటంటే, ప్రజలకు లేనిది చెప్పి ఉన్నది చెప్పి అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం. ఒకవేళ ప్రజలు నమ్మరు అనుకుంటే వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడం. దిస్ ఈజ్ ద సింపుల్ పొలిటికల్ అజెండా ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎంతసేపు ప్రజలు నమ్మిద్దామని, ఒకవేళ వాళ్ళు నమ్మరు అనుకుంటే కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పేసి ఒక 35 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు అలాగే రాజకీయ బండిని నడిపించుకుంటూ వస్తున్నాడు. చంద్రబాబు అండ్ సిన్బాబు సింగపూర్కు పోయినారు, పొలోమని ఊపుకుంటూ పోయినారు. పెట్టుబడులు తీసుకెళ్తాము అని చెప్పినారు. అసలు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా దానికి పోయేటప్పుడు కూడా ఒక ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళేవాడంటే, ఎందుకంటే ఆ టైంలో కూడా డిస్కస్ చేద్దామని. దానికంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఒకటి నమ్మించడం, లేకపోతే కన్ఫ్యూజ్ చేయడం. నేను చంద్రబాబు ప్రిన్సిపల్స్ గురించి చెప్తున్నా. సో అంతగా పరితపించిపోయాడంటే చంద్రబాబు. దావోస్లో కూడా పరితపించి కింద మింద పడి పొర్లు దండాలు పెట్టి ఏం చేసినా కానీ ఒక్కటంటే ఒక పెట్టుబడి రాలేదు. కానీ అబ్బా కొడుకులు ఇండియాకు వచ్చి చెప్పింది ఏంటంటే, దావోస్కి ఎవరైనా పెట్టుబడుల కోసం పోతాడా, పరిచయాలు పెంచుకోవడానికి పోతారు. అట్లా మేము చాలా మందితో పరిచయాలు పెంచుకున్నాము. ఆ పెంచుకున్న దానికే ఒక 200-300 కోట్లు ప్రజాధనాన్ని అప్పనంగా హాంఫర్ట్ చేసినామని చెప్పినాం. ఇంకా వాళ్ళు ఏం చెప్పినా మనం అనాలా. అనకపోతే 30 రోజులు సినిమా ఆడిస్తారు పచ్చ మీడియా వాళ్ళు. అంటావా మావా, అంటావా మామ, అట్టుచ్చు కుట్టుచ్చు కుహే అని. సో ఇప్పుడు సింగపూర్కు పోయి కూడా రిక్తహస్తాలతో తిరిగి వచ్చిన అబ్బా కొడుకును చూసి రాష్ట్ర ప్రజలందరూ నోటితో కారు దేంతోనూ నవ్వుతారు అని గ్రహించిన చిన్నబాబు ఈరోజు కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చాడు. ఆ డ్రామాను రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. పిలుద్దామా, సిన్బాబు మీరు ఎలాగూ పెట్టుబడులు తీసుకురారు, పుట్టగోసి తీసుకురారు, కానీ ఇప్పుడు డ్రామా చెప్పండి. ఇంకా ప్రజలు కన్ఫ్యూజ్ చేయడానికి మీరు ఏదో ఒకటి కథలు అల్లుతారు కదా. మనోడు ఇంతకుముందు ఏమన్నా అల్లికల్లో బాగా టాలెంట్ని సంపాదించడేమో. స్టాన్ఫోర్డ్ అక్కడ చదివి స్టాన్ఫోర్డ్లో వస్తాడు చూడండి. ఇంకా తిరుగుండదు. సిన్బాబు చెప్పే డ్రామాకి తిరుగుండదు. ఇదంతా యువతకి గుడ్ న్యూస్, జగన్ కి బ్యాడ్ న్యూస్. ఈ రోజు కూడా మీరు చూస్తే మంగళవారం గారు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని కొత్త పదం తీసుకొచ్చి అది తానే కనిపెట్టినట్టు తబ్బిబ్బైపోతున్నాడు సిన్బాబు. ఇప్పుడు సిన్బాబు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే రషీద్ను రోడ్డు పైన నరికి చంపడమా? అదేనా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే? ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే 3 ఏళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల పండు ముసలి వరకు అఘాయిత్యాలు చేసి అత్యాచారాలు చేసి చంపడమే నా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే. ఎన్ని ఊర్లలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. 8 ఏళ్ల చిన్నారి ముచ్చుమరిలో మాయమైపోయింది. ఇంతవరకు ఆచూకీ లేదు. బద్వేల్లో ఒక టీనేజ్ అమ్మాయి దారుణంగా అత్యాచారానికి గురై చంపబడింది. మదనపల్లిలో ఒక టీనేజ్ అమ్మాయిని ఒక తెలుగుదేశం కార్యకర్త యాసిడ్ పూసి చంపాడు. మా జమ్మలమడుగులో 3 ఏళ్ల చిన్నారిని అఘాయిత్యం చేసి ఉదయాన్నే దొరుకుతున్న మందు సేవించి, బెల్ట్ షాపుల్లో దొరుకుతున్న మద్యం సేవించి ఒక 3 ఏళ్ల చిన్నారిని పట్టపగలు అత్యాచారం చేసి చంపారు. అనంతపురంలో 2 సంఘటనలు. ఒక టీనేజ్ బాలికను వారం రోజులు అపహరించి నానా ఇబ్బందులకు గురి చేసి బలాత్కారం చేసి చంపేశారు. ఇంకొక టీనేజ్ అమ్మాయిని 10 నెలల నుంచి 15 మంది కామాంధులు బలాత్కారం చేసి ఆ అమ్మాయిని గర్భవతిని చేశారు. ఇవన్నీ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనల్లా. ఏది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్? ఇటువంటి అన్యాయాలు అక్రమాలు చెప్పుకుంటూ పోతే దానికి హద్దే ఉండదు. 250 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, పిల్లగాళ్లపైన, అభం శుభం తెలియని వాళ్ళపైన కేసులు పెట్టి జైల్లో పెట్టి కొట్టి నరక యాతన చూపించారు.
తెలుగుదేశం వాళ్ళపైన ఒక్క కేసు కూడా లేదు. ఇదేనా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్? చెప్పు నారా లోకేష్. ఇవన్నీ చేసుకుంటూ కూడా మేము అహర్నిశలు కష్టపడుతున్నాం, ఇస్తరాకుల్లో భోంచేస్తున్నాం, పండుటాకుల పైన పండుకుంటున్నాం అని చెప్పేసి అబ్బా కొడుకులు ఇంకా చెప్పిన డబ్బాలే కొట్టి 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 చంపుతుంటే ఇంక మేము ఏం చేయాలా? మళ్ళా దానికి ఒక పేరు, నేను నంగనాచిని, నాకేం తెలియదు అని మాట్లాడతాడు. నంగనాచి చీర నడివీధిలోనే ఊడిందని సామెత ఊరికే పుట్లే, ఇటటోళ్ళని చూసే పుడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేస్తాడు చూడండి, తకిట తకిట తకదిమి తకదిమి. మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. పడు పడు. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్ లో 8ంటికి ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే నేను కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. పరిగెట్టు మంచిది. ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. డబ్బాలు ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి మురళీ కృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడ ఉన్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్ తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోదు అని క్లియర్ గా అతను చెప్పారు. ఓరని పాసుగులా అంటే ఇప్పుడు మీ నాయన నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావా నారా లోకేష్? ఇప్పుడు మీ నాయన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు అక్కడికి వెళ్ళి ఇన్ పర్సన్ వెళ్ళి అందరితో మీటింగులు, రివ్యూ మీటింగులు పెట్టుకుంటుంటే ఎవడో అమర్నాథ్ అంట. ఇప్పుడు ఎవడైనా మెయిల్స్ పెట్టాల్సిన వాడు ఒరిజినల్ పేరుతో నేను అమర్నాథ్, నా వీధి నెంబర్ ఇది, నా డోర్ నెంబర్ ఇది అని పెడతాడా? సరే పెట్టాడని అనుకుందాం, డ్రామా రక్తి కట్టాలి కదా, పెట్టాడని అనుకుందాం. ఇప్పుడు ఎవడో అమర్నాథ్, ఊరు పేరు లేని అమర్నాథ్ ఒక లెటర్ రాసి, అందులో కూడా ఏం చెడ్డగా రాసేట ఏం చెప్పడంలే, అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, రేపో మాపో పడిపోతుంది ఆ గవర్నమెంటు, కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్తే ఈయన ఆశ్చర్యపోయాడంట. ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ సిన్బాబు. ఇప్పుడు మీ నాయన అంత చేతగాని వాడా, మీ నాయన అంత పనికిరాని వాడా? ఒక మనిషి వెళ్ళి, అందులోనూ ఇజ్నరీ, ప్రపంచానికి చదువు చెప్పిన ఇజ్నరీ వెళ్ళి 8 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, అఫ్కోర్స్ దావోస్లో కూడా అట్లే, ఇంకా మళ్ళీ మూర్తినో లేకపోతే ఆ బ్లేడు ఇది 7 o'clock బ్లేడ్ గణేష్ని అడిగితే చెప్తారు. అసలు అద్దాలన్నీ పగిలిపోయి చలి మంచు, పొగ మంచు, అసలు అందరూ నిద్రపోవడానికి కూడా కష్టపడుతుంటే 7 గంటలకు వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతున్నాడని ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలే. ఇప్పుడు అదే మళ్ళీ సేమ్ అదే రొటీన్ డైలాగే. ఒక్క అమర్నాథ్ పెట్టిన ఈమెయిల్కే అంత స్పందిస్తుందా సింగపూర్ ప్రభుత్వం? అంటే ఇంకా అమర్నాథ్ చంద్రబాబు కంటే గొప్పవాడు అని లోకేష్ చెప్పకనే చెప్తున్నాడు. ఇప్పుడు అమర్నాథ్ ఈమెయిల్కు అంత వాల్యూ ఉంటే నారా లోకేష్ మీ నాయన దిగిపోమను, అమర్నాథ్ని ముఖ్యమంత్రిగా మనం పీడ విరగడైపోద్ది కదా. మనకు కావాల్సింది ఏంది? పెట్టుబడులే కదా. ఇప్పుడు మనకు పెట్టుబడులు కావాలా? మీ నాయన ఉదయం 8 నుంచి రాత్రి 10:30 వరకు మీ నాయన ఎంత కొట్టుకున్నా, ఎంత అల్లాడినా, ఎంత ఊరేగినా, ఎంత కష్టపడినా ఒక్క అమర్నాథ్ ఈమెయిల్ దెబ్బకు అందరు అమర్నాథ్ చెప్పిన మాట విన్నారంటే ఇంకా అమర్నాథ్నే ముఖ్యమంత్రి చేసి మళ్ళీ అమర్నాథ్తోనే ఈమెయిల్ రాయిద్దాం, ప్రభుత్వం మారింది, ఇప్పుడు స్టెబిలిటీ వచ్చింది, ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారేమోలే. ఇప్పుడు మేము పెట్టుబడులు తీసుకురాలేకపోతున్నాం అని చెప్తే బాగుండదు కదా. ఇప్పుడు ఏంటికి తీసుకురాలేదు అంటే అమర్నాథ్ మీద వేద్దాం, మళ్ళీ మన దావోస్ మాదిరి అందరూ మమ్మల్ని విక్రిస్తారు కదా. ఇప్పుడు సింగపూర్కు వచ్చినాం, అమర్నాథ్ పేరు చెప్తాం, అంతే కదా సినిబాబు. ఇంకా నెక్స్ట్ ఏదైనా చెప్పు, కొంచెం బాగా రక్తి కట్టించి, ఇంకా రక్తి కట్టించి. ఇప్పటికైతే ఎవరు నమ్మేటట్టు లేరు. చెప్పు ప్లీజ్, ట్రై చేయి, బాగా ట్రై చేయి. ముందరికి వెళ్ళాలి మనం, మనకు కంపించేటట్టు ఉండాలి. మేము అందరం ఆశ్చర్యపోయాం, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబా ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. వావ్, వారే వా సిన్బాబు, నీ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కుండే మీనింగ్ ఇదే. ఓకే 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 ఎట్టెట్టెట్ట అమర్నాథ్ మెయిల్ పెట్టాడు. ఆ మెయిల్ చూసి అక్కడ
సింగపూర్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎంతగా కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే ఇంకా నీకు మేము ఏవి ఇండస్ట్రీస్ నీకు ఇవ్వము, అమర్నాథ్ చెప్పిందే ఫైనల్ అని చెప్పేసి అమర్నాథ్ ఈమెయిల్కి వెయిటేజ్ ఇచ్చాను. ఓకే ఓకే, దట్స్ ఫైన్. అంటే అమర్నాథ్ అంత అందంగా రాసినేమో మెయిల్ నాకు తెలియదు. ఇప్పుడు అమర్నాథ్ ఎవరు అని వీళ్ళు ఆరా తీసినారంట. సరే తీ తప్పులేదు. సో అమర్నాథ్ ఎవరని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే అమర్నాథ్ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడంట. అంటే ఫోన్లోనా ఈమెయిల్స్లోనా, సరే ఫోన్ నెంబర్ దొరికింది అనుకున్నాం. సరే ఎవరెవరితోనో మాట్లాడాడు, సరే మాట్లాడితే సంతోషం, ఎవరితోనైనా మాట్లాడచ్చు. ఇప్పుడు నాకు అవకాశం ఉంటే నేను చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడతా, లేకపోతే నారా లోకేష్తో కూడా మాట్లాడతా. మీ అందరికీ తెలుసు కదా, అదొక మధ్యలో మళ్ళీ స్టోరీ ఉంది, డీవియేషన్ అవుతుంది. కానీ ఇంకోరోజు చెప్తా. నేను 2009లోనే యూకే నుంచి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడా. నేను సీరియస్ చెప్తున్నా, ఆ స్టోరీ ఇంకోసారి చెప్తా. సో ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే చంద్రబాబు నాయుడు నేను ఫ్రెండ్సా, లేకపోతే నేను రేపు పొద్దున ఏదైనా పని చేస్తే చంద్రబాబు నాయుడు బాధ్యుడా? సరే నారా లోకేష్ ప్రకారం అట్లే అనుకున్నాం. సో పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో ఎవరితోనో మాట్లాడాడు. సో అతను పిఎల్ఆర్కు సంబంధించిన వాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో కూడా టచ్లో ఉన్నాడు. సరే ఈడి వరకు బాగుంది. ఇప్పుడు నువ్వంటే ఎవడో తెచ్చిన స్క్రిప్ట్ నువ్వు చదువుతావు, నీకు ఒక ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు, ఆయన చెప్పినట్టు వచ్చేసి కంపల్లె కంపిస్తుంది అని కంపు ఇస్తుందని నువ్వేదో మాట్లాడతావు. ముందలకెళ్ళాలని నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు ఆ అమర్నాథ్ చేత వీళ్ళే రాయించినారని నీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉన్నాయా నారా లోకేష్? పోనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కాదు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కాదు, డైరెక్ట్ జగనే చేయించినాడంట అమర్నాథ్తో. మనము నమ్మాలా? ఇప్పుడు బాబు చెప్తున్నాడు కదా, మనం నమ్మాలా? సరే సిన్బాబు నాకు ఇంకొక పెద్ద డౌట్ అనుమానం అప్పటి నుంచి నా బుర్రను తినేస్తుంది. ఇప్పుడు నువ్వు కనపడిన వాళ్ళందరినీ జైల్లో వేసేస్తావు కదా, బయటకు వచ్చేసి మా అమ్మనంటే నేను ఊరుకుంటానా, నేను కక్ష తీర్చుకుంటాను అని చెప్పేసి మీ అమ్మను అన్న విషయంలో కాకుండా వేరే దానిలో వేరే కేసుల్లో ఇరికించేసి నువ్వు కక్ష సాధించుకొని అది కూడా బయటకు వచ్చేసి గొప్పగా చెప్పుకుంటా వదిలిపెడతానా, అర్థమవుతుందా లాజా కాకినాడ కాజా అంటావు కదా. ఇప్పుడు అమర్నాథ్ని లోపలేసి అమర్నాథ్ తెచ్చిన మెయిల్ బయట చూపిబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలు. ఇప్పుడు అమర్నాథ్ తెచ్చిన మెయిల్ బయట పెట్టు, తర్వాత అమర్నాథ్ను బయటికి తీసుకురా. నీకు కక్ష తీర్చుకోవడం నీకు మామూలే కదా, ఎర్రబుక్ రాజ్యాంగంలో నువ్వు అన్ని అమలు చేస్తావు కదా. అమర్నాథ్తో బయట ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అమర్నాథ్ నువ్వు చెప్పు అంటేనే అతను బయటకు వచ్చి అమర్నాథ్ అనే నేనే మర్చిపోతున్నా, స్క్రిప్ట్ నాకు ఎవరు రాశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను లెటర్ రాశాను అని చెప్పేసి చెప్పమను. వాడికి క్లారిటీ వస్తుంది కదా. నువ్వు ప్రెస్ ముందుకు వచ్చేసి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వంకాయ బెండకాయ పుట్టగోసి అని చెప్పడం దేనికి? మీకు అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు మనకు బాటమ్ లైన్ ఏంటంటే పెట్టుబడులు బిస్కెట్టు. మొన్ననే ఒక మంత్రి కూడా లెటర్ రాశాడంట, అదేంటి కన్సార్టియం లేదు, కాకరకాయ లేదు, ఇంకా ఆ కన్సార్టియంని క్యాన్సిల్ చేసుకుంటాం, ఏదైనా సహాయం కావాలంటే చేస్తాము అని చెప్పేసి చెప్పాడంట. ముగించే ముందు ఇంకొక విషయం చెప్తానండి. అసలు మన నారా లోకేషే ఆ మాట అన్నాడు. ఆ మాట అన్న తర్వాత మీ చెవుల తుప్పులు వదులుతుంది, తర్వాత మనం ముగించవచ్చు. ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి. స్కూళ్ళు, ఆసుపత్రులు, రోడ్లు తెలంగాణలో తెలుగుదేశం హయాంలో కట్టినేటివి, అభివృద్ధి చేసినటువంటి అప్పటి నుంచి ఏం జరగలేదంట. 2004లో ప్రజలు కర్రగాల్చి వాత పెట్టారు. నువ్వు పోసామి, నువ్వు డబ్బాలు కొడుతున్నావు, నువ్వు డబ్బాలు గఫాలు కొట్టడం తప్ప నువ్వు వాస్తవాలు ఎక్కడ చెప్పట్లేదు, నువ్వు మాకు వద్దు అని చెప్పి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో కేవలం 40 సీట్లు ఇచ్చారు, 294 ఉంటే. అంటే సరిగా చేయలేదనే కదా. ఆ తర్వాత గత 21 సంవత్సరాలుగా తెలంగాణలో తెలుగుదేశం లేదు, కానీ అప్పుడు వేసిన రోడ్లు ఇప్పటిదాకా ఉన్నాయంట. ఏమేం వేసి రోడ్లు వేసినాడో నాకైతే తెలియదు. స్కూళ్ళు, ఆసుపత్రులు అన్నీ అప్పుడు కట్టేటువంటి. ఇంకా అప్పటి నుంచి 2004 నుంచి అసలు అభివృద్ధి అనేది జరగలేదు తెలంగాణలో. ఎవరు అసలు అభివృద్ధి అంటే యాడుంది అని ఎతికే టైపులో అసలు అభివృద్ధి అనేది అటకెక్కింది. ఓన్లీ వీళ్ళ నాయన ఇప్పుడు చెప్ప వీళ్ళిద్దరే చేస్తున్నారు అభివృద్ధి. తెలంగాణలో ఎట్ట భరిస్తున్నారు స్వామి వీళ్ళను. నారా లోకేష్ ఈ మురళీయ ఏం పేరు ఏదో చెప్పినాడు కదా, అమర్నాథ్ డ్రామా ఫెయిల్ అయింది, కానీ కొత్తది ఇంకేదన్నా కొత్త డ్రామాతో రేపొద్దని రా. ఎందుకంటే మీకు తెలిసింది 2
ఒకటి అబద్ధాలు చెప్పడం, ప్రజలు నమ్మట్లేదంటే కన్ఫ్యూజ్ చేయడం.